అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్త వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు మీకు ఒక చక్కని మిద్దె తోటని పరిచయం చేయడానికి విజయవాడలో అయోధ్య నగర్కి రావడం జరిగింది. ఇక్కడ లక్ష్మి గారు మిద్దె తోటని చాలా చక్కగా డెవలప్ చేసుకుని వాటి నుంచి ఫలాలను పొందుతున్నారు. ఇప్పుడు వారిని కలిసి వారి మిద్దె తోట వివరాలు తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే బాబు. మీ గార్డెన్ వివరాలకు వెళ్ళే ముందు ఒకసారి మీ గురించి తెలియజేయండి. అంటే మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఓకే. ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది 5 years అయిందండి. ఇలాగ నేను డెవలప్ చేసి అంతకుముందు ఒక 10 years నుంచి కూడా నేను ఈ చేస్తానే ఉన్నాను. అంటే 15 years. కొంచెమే అప్పుడు ఇన్ని డ్రమ్ములు అవి లేవు. ఓకే. అంటే నేను ఆలోచిస్తా ఉండిపోయాను ఒక 2-3 సంవత్సరాలు. ఇంత పెద్దది పెడితే నేను చేయలేనేమో, మనుషులు మనకు దొరకాలి కదా టైంకి, ఎరువులది నేను ఇవ్వగలనా లేదా అని, మనం చేయలేము అనే ఆలోచనతో ఉండిపోయాను. ఖర్చుతో కూడుకున్న పని. నా డ్రీమ్ ఇది, ఇలా చెయ్యాలి, చేస్తే ఇలా చేయాలి. ఓకే. దీన్ని అంతా కూడా అంటే చాలా అంటే ఆకర్షణీయంగా మీరు పెయింటింగ్స్ వేయించారు. ఒక పల్లెటూరి థీమ్ తోటి బాగుంది. పల్లెటూరు. ఓకే అండి. ఇక్కడ కంటైనర్స్ ఏమి యూజ్ చేసుకున్నారు మీరు? అంటే మొక్కలు పెంచడానికి ఎలాంటి కుండీలను వాడారు? నేను ఫ్రూట్స్ మొక్కలకి ఇవి 220 liters డ్రమ్ అండి, హాఫ్ కట్ చేపించాను నేను. ఓకే. ఎక్కువ ఇవే ఉన్నాయి ఫ్రూట్స్ కి అవి. ఓకే. అందులో మనం కూరగాయల విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు. నాకు 3 months పట్టిందండి ఇవన్నీ చేయడానికి, మొక్కలు పెట్టడానికి, పెయింట్లు వేయడానికి కానీ, స్టార్టింగ్ ఈ స్టాండ్లన్నీ చేపించడానికి ఆర్డర్ ఇచ్చి, ఇవి ఆకుకూరలు స్లాబ్కి ఇబ్బంది లేకుండా అన్ని స్టాండ్స్ మీద అరేంజ్ చేసేసారు. మట్టి మిశ్రమం మీరు ఏ విధంగా కలుపుకుంటున్నారు? ఏమేమి యాడ్ చేస్తున్నారు? 30% కోకోపీటు, 30% కౌడంగు, మిగతా 40% మట్టి, సాయిల్, రెడ్ బ్లాక్ కలిసింది. అదే అడీనమ్స్ అయితే వట్టి అవన్నీ కలపకూడదండి. అడీనమ్స్కి వట్టి మట్టిలోనే ఇసుక కలపాలి, లేకపోతే కాంక్రీట్ చిన్న చిప్స్ ఉంటాయి చూసారు, బేబీ చిప్స్, అవి కలపాలి మట్టిలో. వాటర్ ఎక్కువ నిలవకూడదు వాటికి. ఈ మట్టిలో పెట్టామంటే అవి చచ్చిపోతాయి. వీటితో పాటు వాటర్ పోసినా అవి నిలబడదు ఇంకా వాటర్ వాటికి. ఓకే. మీ దగ్గర అంటే కాయగూర రకాలు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా కొన్ని ఉన్నాయండి. మరి వెజిటబుల్స్ లో ఆకుకూరల్లో మీరు ఏమేమి పండిస్తున్నారు? ఇదిగోనండి చుక్కకూర, అదిగో అక్కడ ఉంది. తోటకూర అదిగో అక్కడ ఉంది. అలా డ్రమ్ముల్లోనే అయ్యే పడి మొలిసిపోతా ఉంటాయండి. అదే. మరి కాయగూర రకాల్లో ఏమేమి పెంచుతున్నారు మీరు? వంగ అండి. వంగలో 3 రకాలు 4 రకాలు ఉన్నాయి. ఇదిగో ఇది కాపు వస్తుంది ఇప్పుడే. ఇదిగో సరే, గుత్తి వంకాయలాగా వండుకోవచ్చు. వంకాయ బగారా అంటారు సరే, అట్లా వండుకోవడానికి. అవన్నీ పెన్నాడు వంగ. మొన్న 2 months బ్యాక్ విత్తనాలు చల్లి పెట్టాను. మిర్చి అండి, ఇంకా బెండ పెట్టాం, మొలిసినాయి, పెరుగుతున్నాయి ఇప్పుడే. తీగ జాతి కూరగాయల్లో ఏమేమి గ్రో చేస్తుంటారు? ప్రజెంట్ ఏమున్నాయి? సొర ఉంది, చిక్కుడు, ఇది ఒక చిక్కుడు వెరైటీ. ఓకే. 1 year చిక్కుడు అండి ఇది. అదేమో కనుపు చిక్కుడు. ఓకే. ఇంకా ఉగాది వెళ్తే తీసేస్తాం కదా, కాపు రాదు. ఇంకా జనవరి నుంచి కాస్తుందండి అది మనకి. ఫ్రూట్ వెరైటీస్ ఎక్కువనే ఉన్నాయి. అంటే మొత్తం మీద ఎన్ని రకాలు ఉండొచ్చు మీ టెర్రస్ గార్డెన్లో? ఒక 20 రకాలు ఉంటాయండి. ఓకే, చూద్దామండి అయితే 1 by 1. ఇదిగోనండి, ఇది వైట్ వాటర్ యాపిల్, అది గులాబ్ జామ్ అంటారు కొన్ని ఏరియాలో. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో గులాబ్ జామకాయలు అంటారు. వైట్ వాటర్ యాపిల్ ఇంగ్లీష్లో. ఇదేమో బత్తాయి, పెద్ద బత్తాయి అండి, తినే బత్తాయి.
రసం కూడా తీసుకోవచ్చు, జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఇదిగో పూత చూసారా, ఇది మొన్న అయిపోయింది ఈల్డ్ కోసాం, ఓకే. హార్వెస్ట్ చేసామండి మొన్నటి దాకా. చూసారా ఫ్లవరింగ్ వాటర్ యాపిల్. వాటర్ యాపిల్, కానీ ఇది రెడ్ అని ఇచ్చారు కానీ వైట్ అయింది ఇది. ఇదేమో పెద్ద సపోటా అండి, బాగా ఇంత కాయలు అవుతాయి. దీని వయసు 10 ఏళ్ళు ఉంటుంది. ఇది మామిడండి, బంగినపల్లి అని వేసాము. అయితే పూత కానీ ఏదన్నా ఏమీ రాలేదు, 10 ఏళ్ళు దాని వయసు. కానీ వాటర్ అది తక్కువ పోయండి అని చెప్పారు సీనియర్ గార్డెన్స్ని అడిగితే. నేను తక్కువ ఇస్తున్నాను, వస్తుందేమో అని వెయిటింగ్ అనమాట. ఆ పక్కన ఇంకో మొక్క వచ్చింది అలా చేస్తే, అది స్వీట్ నారింజ్ అండి. ఇది అయ్యో పెద్ద కాయలు కూడా ఉన్నాయి కింద. ఓకే, అయ్యో చూడండి, ఇది సూర్యనామ చెర్రీ అండి. ఇది కాకపోతే శీతాకాలం చెర్రీస్ బెర్రీస్ అన్నీ శీతాకాలం వస్తాయి. మేము ఇచ్చే ఎరువులకి చెట్టు నిండా పూత వచ్చిందండి. ఇదిగో చూసారా, సమ్మర్లో కూడా పూత వచ్చింది. ఇది అడవి మామిడి, రీసెంట్గా 5 months అయింది ప్లాంటేషన్ చేసి. ఒక కాపు అయిపోయింది, తీసేసుకున్నాం. పచ్చడి పెట్టాను, చాలా బాగుంది. ఏమంటారంటే న్యూట్రిషన్ వాల్యూషన్ ఎక్కువ కదండి అడవి మామిడి అంటే. ఔషధి గుణాలు ఎక్కువ, అందుకని ఆరోగ్యానికి మంచిదని పట్టాను అనమాట. ఫస్ట్ మనకి అంటే కంటిన్యూస్గా మనం ఎరువులు ఇచ్చుకుంటే చక్కగా వీక్లీ వన్స్ మళ్ళీ వెంటనే పూత వచ్చేసిందండి. ఓకే, ఇది తైవాన్ జామ్ అండి. దీని కాపు వస్తుంది, మళ్ళీ వస్తుంది. అయిపోయింది, కోసేసుకున్నాం. ఓకే, బాగా పెద్ద పెద్ద కాయలు తీయగా ఉంటాయి. ఓకే, ఇదేమో పింక్ వాటర్ యాపిల్. ఓకే, ఇది చాలా మొగ్గొచ్చిందండి, కానీ చిన్న చిన్న పిచ్చుకలు ఉంటాయి. పిచ్చుకలు వచ్చి పొడి చేస్తున్నాయి, అన్ని కింద రాలిపోయినాయండి. గుత్తులు కొంచెమే ఉన్నాయి ఇంకా. మరి అంటే వాటర్ యాపిల్లో 2 varieties ఉన్నాయి. 3 ఉన్నాయండి, ఇంకోటి ఇంకా కాపురాల. ఇది పాల సపోటా, వెంకటేశ్వర నర్సరీలో తీసుకొచ్చాను దీన్ని మొన్న 1 month బ్యాక్. ఫ్రూట్తో ఉన్నది, నాకు నమ్మకం కుదరక ఒకటంటే ఒకటి అవుతుందని. ఇదిగో చూసారా గజనిమ్మ అండి, ఇది ఎంత కాయిందో చూడండి. తైవాన్ పనస అండి. ఇది మొన్న అదే కుండీల్లో కాసేది ఇమ్మన్నాను నేను. రోజ్ సొసైటీలో వెంకటేశ్వర నర్సరీ స్టాల్ పెడితే అక్కడ నాకు ఖచ్చితంగా మీరు అయితేనే ఇవ్వండి, గ్యారంటీ ఉంటేనే ఇవ్వండి అని అంటే, ఇది కుండీల్లో కాసేది ఇవ్వండి అంటే ఇచ్చారు. ఇది స్వీట్ లెమన్ అండి. ఇలా కోసుకుని మనం ఫ్రూట్ నోట్లో వేసేసుకోవడమే. ఓకే, చాలా తీగా ఉంటుంది. అంటే మీ దగ్గర ఎంతకాలం అయిందండి ప్లాంటేషన్ చేసి? ఇవన్నీ మనం 5 years బ్యాక్ డెవలప్ చేశానన్నాను కదా గార్డెన్ అంతా, అప్పుడు తీసుకున్నానండి ఫ్రూట్. ఇది ఈ అన్ని ఫ్రూట్స్తో ఉన్నవే తెచ్చానండి. ఇది గోల్డెన్ సీతాఫలం అండి. ఇదిగో పెద్ద కాయ వస్తుంది చూసారా, కాయ పూణే సీతాఫలం అంటున్నారు కదా, అది. ఇదేమో రామాఫలం. ఓకే, లక్ష్మణఫలం ఏమో కింద ఉంది. ఇది కొత్తపల్లి కొబ్బరి అని పెట్టానండి. ఇది పెట్టిన 2 years పూత వచ్చింది. నాకు ఇంట్లో పిల్లలది వచ్చి అంతా ఉండి పనమ్మాయి కప్పు చెప్పాను. వాటరింగ్ ఎక్కువైపోయి పిందంతా రాలిపోయిందండి. ఇప్పుడు వచ్చింది పూత, కాపట ఉంది. మరి అది కొత్తపల్లి కొబ్బరి అని మేము పెట్టాం, కానీ మరి అది ఏమి విత్తనమో నాకు తెలియదు. ఇదిగో చూపెడతాను, ఇదిగో చూసారా కాయ. అది స్టార్ట్ అయింది, పెద్ద రసాలు కానీ అనిపిస్తుంది నాకు, జలాలు కానీ అవుతుంది. ఇది ఆవకాడండి. అది కొనుక్కోవాలంటే 200 ఉంటుంది ఫ్రూటు, అలాగే కొనుక్కుంటాం. ఫ్యాట్ మంచిదని, హార్ట్కి, హెల్త్కి చాలా మంచిదండి హార్ట్కి. ఓకే, అందుకని వేసాను. మరి మనకి ఈల్డ్ వస్తుందో రాదో మనకు తెలియదు. 1 year బ్యాక్ వేసా. ఇదిగోనండి, ఇది కేజీ జామ. 1.5 year అవుతుంది దీన్ని పెట్టి. ఇదిగో చూసారా ఎంత ఉందో కాయ, ఇంకా పెరుగుద్ది. 300-400 గ్రాములు వస్తుందండి. నేలలో పెడితే, అదే గ్రౌండ్లో పెడితే కేజీ ఖచ్చితంగా వచ్చుద్ది. ఇదిగో చూసారా. ఓకే, ఈ కుండీ సైజుని బట్టి మనం ఇచ్చే ఎరువులను బట్టి ఇంత ఈల్డ్ వస్తుంది మనకి. మొన్న కోసేసుకున్నాం ఒక కాపు, మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ పూత వచ్చింది. పూత చూడండి అక్కడ. ఓకే, ఇది బనానా సపోటా అండి. అంతకుముందు బనానా సపోటాని ఇచ్చారు, అది రౌండ్ సపోటా అయింది. అందుకని మళ్ళీ తెచ్చిపెట్టా 2 months బ్యాక్. ఇది బనానా సపోటా వెంకటేశ్వర నర్సరీలో. ఇది రెడ్ వాటర్ యాపిల్ అని ఇచ్చారండి. 1 month బ్యాకే పెట్టా. మరి ఏమవుతుందో తెలీదు, వస్తుందేమో పూత. ఇక సమ్మరేగా మనం ఇచ్చే ఎరువులకు రావాలి ఖచ్చితంగా. ఓకే,
ఇది మల్బరీ. మల్బరీ అండి. ఇది టర్కీ మల్బరీ, ఇంత పొడుగుంటుంది. ఓకే. అన్నీ ఈ పక్షులు తినేస్తున్నాయండి. ఇది వరకు పక్షులు కోయిల అలవాటు పడింది. 2 తెల్లారేపాటికి వచ్చేసి మొత్తం తినేస్తున్నాయి. ఇదివరకు మాకు బుట్టెడు వచ్చాయి, అందరికి పంచేదాన్ని. ఇదేమో ఇది యాపిల్ బేర్ అండి. 4-5 కేజీలు వస్తాయండి. ఈ సంవత్సరం కాపు సరిగ్గా రాలా, ఎందుకనో తెలియదు. ఇది దానిమ్మ అండి, కాబోలి దానిమ్మ. రెడ్గా ఉంటుంది చూసారా, బజార్లో దొరుకుద్ది. బాగా పెద్ద సైజ్ అవుద్దండి. ఓకే. ఇందాక స్వీట్ నారింజ చూపెట్టానుగా మీకు. ఇగో చూసారా పెద్ద కాయలు ఉన్నాయి, ఇంకా ఆటు కూడా ఉన్నాయి. తెల్ల నేరేడు, ఇగో పిందలు, పూత పింద, చాలా ఈళ్ళు వచ్చిందండి. ఇది మన బజార్లో అమ్ముతారు చూసారా నేరేడు, పొడుగ్గా ఉంటాయి నల్లగా బ్లాక్, అవండి ఇవి. ఇది ఇంకా కాపు రాలేదు, దీని వయసు 6 సంవత్సరాలు ఉంటుంది. ఈ సంవత్సరం రావాలని తక్కువ నీరు అది ఇచ్చి రప్పించాలని చూస్తున్నా. ఇది హనుమాన్ ఫలం. ఓకే. ఇది పూత వచ్చి మొగ్గు వచ్చిందండి, మరి ఎప్పుడు దాని టైం ఎప్పుడో నాకు తెలియదు. ఓకే. డ్రాగన్ రెడ్ అండి, చాలా టేస్ట్గా ఉంది. 10-15 కాయలు వచ్చాయి. ఓకే. ఇదేమో స్ట్రాబెర్రీ అండి, చిన్నగా వస్తున్నాయి ఈ సమ్మర్లో. ఓకే. ఇది తైవాన్ ఆరెంజ్ అండి, కమల తైవాన్. ఇంత కాయలు ఉంటాయండి, తీయగా ఉంటాయని చెప్పారు. మరి ప్రస్తుతానికి ఇంకా స్టార్ట్ కాలేదు. పోయిన సంవత్సరం పూత వచ్చింది కానీ పింద నిలబడలా. మీరు అంటే టెర్రస్ పైన కాకుండా మీకు ఇంటి ముందు భాగంలో కూడా కొన్ని మొక్కలు పెంచుతున్నారు కదా, అక్కడ ఏమేమి గ్రో చేస్తున్నారు? అరటి ఉందండి, అమృతపాణి ఉంది, చక్కెరకేళి ఉంది, ఇంకా G9 అని 15 హస్తాలు 12 హస్తాలు అలా వస్తాయి పొడుగ్గా. ఓకే. అది ఒకటి ఉంది. మళ్ళా కూర అరటి ఉండేది, అది తీపిచ్చేసాను. ఇంకా లక్ష్మణఫలం ఉంది, ద్రాక్ష ఉంది, మందారాలు అన్నీ ఉన్నాయండి కింద. మరి అంటే ఇంత మంచి గ్రోత్కి అంటే ఈళ్ళు మంచిగా రావడానికి ఎలాంటి సేంద్రియ ఎరువులను అందిస్తున్నారు మొక్కలకి? అవి కూడా డ్రమ్స్లో అన్ని ద్రావణాలండి. అట్లా ఏమేమి అరటి చెట్టు గెల వచ్చినప్పుడు కొట్టేస్తాం కదండి, అది ముక్కలుగా చాప్ చేసి దానికి ఒక 5 కేజీలు ముక్కలు అనుకోండి, 1 కేజీ బెల్లం వేసి ఒక 10 లీటర్ల నీళ్ళు వాటర్ పోసి డ్రమ్లో మూత పెట్టి రోజు క్లాక్ వేజ్లో తిప్పాలి మనం. ఒక వారం రోజులు 2 పూట్ల క్లాక్ వేజ్లో తిప్పితే వారం రోజుల తర్వాత మనం వాడుకోవచ్చు. ఆ ముక్కలన్నీ తీపిచ్చేసి మనం చెట్లు మొదల్లో వేసేసుకోవచ్చు. మట్టి తవ్వి మొదల్లో వేసేసుకుంటే దాంట్లో పొటాషియం బాగా ఉంటుంది. కాపు ఉంది, ఫ్రూట్స్ మొక్కలు, కూరగాయ మొక్కలు కాపు బాగా రావడానికి, వచ్చిన పూత పిందగా మారటానికి, అది కాయగా మారటానికి పొటాషియం కావాలి కదండి. ఓకే. అందులో ఫుల్గా ఉంటుంది, అందుకని అది పనికొస్తుంది. ఇంకా తర్వాత గోకృపామృతం ఒకటి, అది కూడా డ్రమ్లో ఉంది. ఇంకా ఏమేమి అందిస్తున్నారు? తర్వాత OWDC, తర్వాత బోన్ మీలు ఏంటి, సీవీడు, వేము, వేము, వేపిండి, ఇవన్నీ కౌడంగు పౌడర్ లాగా కొట్టించేసి అంతా ఇవన్నీ మిక్స్ చేపిస్తాను నేను. ఓకే. సీవీడు, ఎప్సమ్ సాల్ట్. ఓకే. ఎప్సమ్ సాల్ట్ మనం అరటి ద్రావణం కానీ, గోకృపామృతం కానీ, OWDC కానీ ఏది ఇచ్చినా ఎప్సమ్ సాల్ట్ మిక్స్ చేయాలండి. 20 లీటర్లకి ఒక 10 గ్రామ్స్ కానీ 5 గ్రామ్స్ కానీ కలపాలి. అది కలిపితే మనం ఇచ్చినది చెట్టు తీసుకోవడానికి అనమాట. మనిషికి సూర్యరశ్మి మనం తీసుకున్న ఫుడ్ D విటమిన్ మనకి ఎంత అవసరమో చెట్టుకి ఎప్సమ్ సాల్ట్ అంత అవసరం. అది మనం ఇచ్చిన ఫుడ్ అది తీసుకుంటుంది, తీసుకుని అబ్జర్వేషన్ చేసుకోవడానికి మంచి ఫలితాలు. అందుకని అది ఇవ్వటం మర్చిపోకూడదండి ఎవరు కూడా. గార్డెన్ వల్ల అంటే ఎలాంటి అనుభూతిని పొందగలుగుతున్నారు మీరు? అసలు గార్డెన్ ఇంకా అది పెట్టిన వాళ్ళకే తెలుసుద్ది ఆ హ్యాపీనెస్. ఎలా అంటే మనకి ఇంకా ఏం ఆలోచనలు ఉండవండి, ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే. ఈ మొక్క ఏంటి, ఈ చెట్టు ఏంటి, ఈ చెట్టు ఇలా ఉంది, దీనికి పూత వచ్చింది, దాని ఫ్రూట్ కాపు వచ్చింది, దీనికి ఓహో ఈ ఆకుకూర ఇలా పెరుగుతుంది, ఓహో దీనికి పెస్ట్ వచ్చింది, ఇలా ఆలోచించుకుంటూ ఉంటాం తప్ప మనకి ఎవరి గురించి ఏం ఆలోచనలు ఉండవండి. మళ్ళీ ఎంతో కొంత మనకు అనుకోకుండా ఎక్సర్సైజు ఎంత అరగంటలో 10 నిమిషాల్లో దిగిపోదామని అనుకుని వస్తే గంట ఉంటానండి నేను. 2-3 గంటలు కూడా వెనక ఒక 1 year బ్యాక్ అయితే పొద్దున్న 6కి 12 గంటల వరకు ఇట్లా పనులు చేసేదాన్ని నేను. చుట్టూ తవ్వి ఎరువులు నేనే ఇచ్చేదాన్ని. అనుకోకుండా మనకు ఆరోగ్యం, ఆర్గానిక్ కూరగాయలు తింటున్నాం, అన్ని రకాల మనకి
మంచి అక్షయ పాత్ర లాంటిది ఇది. ఓకే. అన్ని మిద్దె రకాల తోట కానీ లేదంటే మిద్దె తోట, పెరటి తోట ఉన్నా కానీ, పెరటి తోట కానీ మిద్దె తోట కానీ మనకి ఆర్గానిక్గా పండించుకోవడం, తినటం, ఆరోగ్యంగా ఉండటం, అదండి దీని లక్ష్యం. ఓకే. కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఆకుకూరలతో స్టార్ట్ చేసుకుని అలా నెమ్మదిగా తర్వాత ఫ్రూట్ చెట్లు అలా నెమ్మదిగా డెవలప్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ వస్తుందండి. ఓకే. నేను కూడా 1 ఇయర్ ఫెయిల్ అయ్యాను, 1 ఇయర్ 0. అయితే యూట్యూబ్ చూసి స్టార్ట్ చేశాను. మట్టి కొత్త మట్టి కదండి, నర్సరీ నుంచి తెచ్చి వాడు కౌడంగు అన్నీ మిక్స్ చేసి ఇస్తాడు కదా మనకి, కొత్త మట్టి. చక్కగా బంగ మొక్కలు అన్నీ పెట్టాను, విత్తనాలు పెట్టాను, బాగా ఏపుగా పెరిగినాయి. వాటర్ పోస్తా ఉన్నాను. ఇంకా ఏంటి కాపు రావట్లేదు, అంతే అలా ఆగిపోయినాయి కొంతవరకు పెరిగి. ఇదేంటి ఇదంతా ఫేకు, ఇది అబద్ధం, ఇది నిజం కాదు అని చెప్పి సరే యూట్యూబ్ చూసి రఘుత్తమరెడ్డి గారివి, పిన్నాక పద్మ గారివి, నూర్జహాన్ గారివి అవన్నీ చూసి రెక్టిఫై చేసుకుంటూ అప్పుడు పూర్తిగా నాకు ఒక 5 ఇయర్స్ అయ్యేసరికి 50 మార్కులు వచ్చినాయండి. ఓకే. 10 ఇయర్స్ అయ్యేసరికి 100 మార్కులు వచ్చాయి. ఓకే. ఇప్పుడు ఫుల్ సక్సెస్ఫుల్, హ్యాపీ అండి. ఓకే అండి, మీరు ఈ టెర్రస్ గార్డెన్ ద్వారా అంటే చాలా మంచి బెనిఫిట్స్ని పొందుతూ హ్యాపీగా ఉంటూ మీ గార్డెన్ వివరాలు చక్కగా తెలియజేసినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. నమస్తే బాబు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.